పరలోకం నుండి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మానవుణ్ణి రక్షించడానికి, మానవుణ్ణి విడిపించడానికి, మానవుణ్ణి దీవించడానికి. ఇది ఆయన ఈ లోకంలోనికి రావటానికి ప్రధాన కారణం. కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఈ లోకంలోనికి. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవుడు ఒక చెట్టును చూచి శపించాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికి నీ కాపు కాయవు, నీ పండ్లు ఎవ్వరు తినరు అని చెప్పేసి. కారణం ఏంటంటే ఆ యొక్క ఫిగ్ ట్రీ, ఆ యొక్క అంజూరపు చెట్టు అన్నమ్మా, వేషధారణ కలిగి ఉన్నది ఒక చెట్టు. అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పండ్లు ఉన్నట్టు లెక్క. ఆకులు లేవు అనుకున్నా పండ్లు లేవని అర్థం. దూరం నుండి చూచాడు, ఆకులు కనపడ్డాయి. ఇంత గుబురుగా, ఇంత పచ్చగా ఈ చెట్టు ఉందంటే నా ఆకలిని తీర్చే పండ్లు ఖచ్చితంగా ఈ చెట్టు మీద ఉంటాయని చెప్పేసి ఆకలితోటి పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ చెట్టు అంతా జల్లెడి వేశారు, కానీ ఒక్క పండు కూడా దొరకలా. లోపల పండ్లు లేవు, కానీ బయటికి అది ఎట్లా కనపడుతుందంటే పచ్చగా కనపడుతుంది. కృపగలిగిన దేవుడి నోటిలో నుండి శాపము తెప్పించింది ఏంటో తెలుసా? వ్యభిచారము కాదు, విగ్రహారాధన కాదు, వేషధారణ. దేవుడు ఇక్కడ ఈ ఉదంతంలోంచి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన నన్ను శపించేటట్టుగా ప్రేరేపించింది వేషధారణ. ఆ యొక్క వేశ్యతనము చేస్తున్న ఆ స్త్రీని నా యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు కూడా నాలోంచి శాపం బయటికి రాలా, నాలోంచి ఉగ్రత బయటికి రాలా. నాలోంచి ఏమొచ్చిందంటే క్షమాపణే బయటకు వచ్చింది, ప్రేమే బయటకు వచ్చింది, కనికరమే బయటకు వచ్చింది. కానీ వేషధారణతనంతో నా ముందర ఒక చెట్టు నిలబడినా కూడా నేను సహించలేకపోయాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ హృదయ స్థితి ప్రభువులో నుంచి దీవెననైనా బయటకు తీసుకుని వస్తుంది, నీ హృదయ స్థితి ప్రభువులో నుండి శాపమునైనా బయటకు తీసుకుని వస్తుంది.